150 దినాలు ఓడ నోవాకి ఏమనిపించాలి లోపల ఉన్నప్పుడు? 14 రోజులు పౌలు గారు 276 మందితో కలిసి ప్రయాణం చేసి వెళ్తున్నారంట ఒక ప్రాంతంలో. 14 రోజులు వెలుతురు కనపడలేదంట వారికి. అయినా కూడా వాళ్ళ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా ఊరలేదంట. ఓడ బద్దలైపోయినా కూడా ఒక్కరు కూడా చచ్చిపోలేదంట. ఆ చిన్న చిన్న ముక్కల మీద కూర్చొని ఒక దీవిలోకి అందరూ ప్రయాణం చేసి వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఓడ కాపాడబడింది, ఈ ఓడ కాపాడబడింది. మనం మునుగుతామండి? మనల్ని అన్నోళ్ళు మునుగుతారేమో, మనం ఎన్నటికీ మునగు. పరిస్థితి అంటది, ఇంక మునుగుతావులే, నీకు నీ జీవితం అయిపోయిందిలే, ఇక నిన్నెవరు బాగు చేస్తారా, నీ బ్రతికింతేలే. పరిస్థితి వైపు చూడొద్దు. నీళ్ళ వైపు చూస్తే నోవాకి ఏమనిపిస్తుంది? కట్టనైతే కట్టాను కానీ ఏదన్నా ఒక మూల నుంచి కన్నం పడితే వామ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మనకు వచ్చే దరిద్రపు ఆలోచనలు అయ్యే కదా. ఒక్క చుక్క నోవాహు ఓడలోకి చెప్పండి రాలే. నీ జీవితంలోకి లోకం రానంతసేపు నిన్ను మించిన ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు ఎవరుండరు. లోకానికి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో మేము చెప్పలేం, కానీ అది ఒక్కటి నువ్వు రాకుండా కీలు పూసి జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, ఈ వాక్యం చేత నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే ఎక్కడికి తీసుకెళ్తాడంట దేవుడు? పరిశుద్ధ పర్వతం, ఎత్తైన శిఖరాలను ఎక్కించే రక్షణే తప్ప ఇది ఎన్నటెన్నటికి చెప్పండి నిర్జీవంగా దేవుడు విడిచిపెట్టాడు.